జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. నాయకుడు ఈడో కోన్ కిస్కా గట్టంగాడు అనుకో వినండి. ఈయన పేరు ఈయన కాదు, ఈడు పేరు మేకపాటి రాజగోపాల్ రెడ్డి, ఉదయగిరి వైసీపీ క్యాండిడేట్. వినండి ఏం మాట్లాడుతున్నాడో వినండి. మేకపాటి ఫ్యామిలీ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది, మీకు సర్వీస్ చేస్తూ ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మూలపల్లెల్లో ఒక్క ఓటు సైకిల్ గుర్తుకు పడనే కూడదు. ఏదన్నా పొరపాటు జరిగిందంటే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ సైకిల్ గుర్తు మనుషులు ఇక్కడ ఎవరో ఉండవు. గెలిపించి జగన్ మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకున్నారు. మూలపల్లెల్లో ఒక్క ఓటు సైకిల్ గుర్తుకు పడనే కూడదు. ఏదన్నా పొరపాటు జరిగిందంటే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ సైకిల్ గుర్తు మనుషులు ఇక్కడ ఎవరో ఉండవు. గెలిపించి రే రాజగోపాల్ రే మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఏం పీకతావరా అని అడుగుతున్నావు. చంపేస్తా ఓటేకపోతే, తరిమేస్తా, ఒళ్ళల్లో నుంచి యాసిడ్ పోసేస్తా, ఏం చేస్తావని అడుగుతున్నా. ఇడైనా గాజులు కట్టుకున్నారా కొడకల్లారా, ఒక్కొక్కడిని ఏర్తామని కూడా చెప్తున్నా. ఓట్లు లేకపోతే చంపేస్తారా మనుషుల్ని. ఈరోజు అడుగుతున్నాం, ఈ రాజగోపాల్ రెడ్డి ఒక్కడే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? నిద్రపోతున్నారా? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? బజ్జోనుండారా? ఏం చేస్తున్నారని అడుగుతున్నా. ఇతని మీద ఇమీడియట్ గా కేసు పెట్టాల్సిన బాధ్యత, ఇటువంటి నాయకుల మీద కేసు పెట్టాల్సిన బాధ్యత పోలీసుది కదా, ఎలక్షన్ కమిషన్ది కదా. పెట్టరా పోలీసు వాళ్ళు కేసులు? ఎందుకు పెట్టరు అని అడుగుతున్నా. డైరెక్ట్ గా ఓటేయకపోతే ఊళ్ళల్లో నుంచి పంపించేస్తాం, తరిమేస్తాం, నరికేస్తాం అని చెప్తుంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అసలు ఎలక్షన్ జరుగుతుందా ఇక్కడ? ఇదే విధంగా భారతదేశంలో ఎలక్షన్ జరుగుతుందా? ఇదే విధంగా భారతదేశంలో ఎలక్షన్ జరుగుతుందా? ఈరోజు ఈ ఉదయగిరి క్యాండిడేట్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి నేను ఒకటే అడుగుతున్నా, ఒరే నీ కొంపేడుందిరా అని అడుగుతున్నాం. అసలు నీ కొంప ఉందా నెల్లూరు జిల్లాలో? ఎక్కడుంది నీకు కొంప? నువ్వు ఉండేది బెంగళూరులో ಮಗನೇ. ನೀನು ಬ್ಯಾಂಗ್ಳೂರಿನಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ಇಲ್ಲಿ ಹಾಕಿ ಅಲ್ಲಿ ಹೊಡಿತಾ ಅಂದ್ರೆ ಸುಮ್ಮನೆ ನೋಡ್ತಾ ಇರ್ತಾರಾ? ತಿಕ್ಕ ಹೊಡಿತೀವಿ, ಒಬ್ಬೊಬ್ಬರಿಗೆ ತಿಕ್ಕ ಹೊಡಿತೀವಿ. ನಮ್ಮ ಓಟು ನಾವು ಯಾರಿಗೆ ಬೇಕೋ ಅವ್ರಿಗೆ ಹಾಕ್ತೀವಿ. ನೀನ್ ಯಾರೇ ಹೇಳೋದು? ಅವ್ರಿಗೆ ಹಾಕಬೇಡ, ಇವ್ರಿಗೆ ಹಾಕಬೇಡ. ನೀನ್ యారు? నువ్వు బెంగళూరులో ఉండేవాడివి. కొడకల్లారా ఇక్కడికి వచ్చి ఓటర్లను బెదిరిస్తారా? ఏమనుకున్నారా అసలు మీరు? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి అందరు బెదిరిపోతారా? తెలుగుదేశం సపోర్టర్సు, తెలుగుదేశం పార్టీకి ఓటేయాలనుకున్న వాళ్ళని బెదరగొట్టేస్తే బెదిరిపోయి ఇళ్లలో కూర్చుంటారనుకుంటారా? ఈరోజు మేము చెప్తున్నాం, సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ ఆంధ్ర రాష్ట్రంలో పూర్తిగా మాకు ఈ పోలీసుల మీద నమ్మకం లేదు. హత్య చేస్తాం, తరిమేస్తామన్నా కూడా ఈరోజు పోలీస్ వ్యవస్థ యాక్షన్ తీసుకునే పరిస్థితులు లేదు. కాబట్టి మాకు కేంద్ర బలగాలు కావాలి, సిఐఎస్ఎఫ్ బలగాలు పెంచాలి. అసలు ఓటర్ బయటకు వచ్చి ఓటు వేసే పరిస్థితిని కల్పించాలి. అప్పుడే ఓటింగ్ జరగద్ది. లేకపోతే 40 నుంచి 45% ఓటింగ్ కూడా రాదని కూడా నేను మనవి చేస్తున్నా. అసలు వైసీపీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు ఓటుకి రాకూడదు. నెల 28వ తేదీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు
ప్రచారంలో భాగంగా శకునాలపల్లి గ్రామానికి వెళ్ళడం జరిగింది. అక్కడ వారి కుటుంబం చేసినటువంటి అభివృద్ధి గురించి, అక్కడ ప్రజలకు ఉన్నటువంటి బంధుత్వ పరంగా అయితేనేమి, దగ్గర సంబంధాల ప్రకారం అయితేనేమి, మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఆ ప్రజలను ఉద్దేశించి ఇక్కడ మీరు మాకు దగ్గర బంధువులు అన్నట్లుగా మీరు మాకు ఖచ్చితంగా సహాయం చేయాలి ఓటు రూపంలో, జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు అయితేనేమి, మా కుటుంబం చేసినటువంటి అభివృద్ధి అయితేనేమి ఆ భాగంగా చెప్పడం జరిగింది. దాన్ని వక్రీకరించి ఆనం వెంకటరమణారెడ్డి అనేటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారిని అయితేనేమి, మేకపాటి కుటుంబాన్ని అయితేనేమి విమర్శించడం ఇది చాలా తప్పు. ఇటువంటి నీచమైనటువంటి కార్యక్రమాలు చేస్తే ఉదయగిరి ప్రజలు ఖచ్చితంగా అతనికి గుణపాఠం చెప్తారు. అంతేకాకుండా ఇప్పుడు ఆయన చెప్పడం ఏమిటి, 2014 ఎలక్షన్లలో ఎమ్మెల్సీ ఎలక్షన్లలో 2014 ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఆయన మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి క్యాంపెయిన్గా రావడం జరిగింది. అప్పుడు సిగరెట్లు, బీడీలు, మందు ఇక్కడ ఉన్నటువంటి నాయకులను అడిగి తీసుకొని అడుక్కోవడం అన్నమాట. అది అడిగి తీసుకోవడం కూడా కాదు, అడుక్కొని తాగినటువంటి చరిత్ర, నీచమైన చరిత్ర అతనిది. అతను మేకపాటి కుటుంబానికి ఇల్లు లేదని మాట్లాడుతున్నాడు. ఈరోజు ఉదయగిరి గ్రామంలో ఇంజనీరింగ్ కాలేజీని 250 కోట్ల రూపాయల విలువైనటువంటి ఇంజనీరింగ్ కాలేజీని, తర్వాత మన కృష్ణాపురం దగ్గర ఉన్నటువంటి నవోదయ కాలేజీకి సంబంధించి స్థలాన్ని, అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కూడా సార్ వాళ్ళే కట్టించిచ్చారు. అంతేకాకుండా 24 హై స్కూల్స్ ఆ రోజుల్లోనే ఈ రమణారెడ్డి అనే వ్యక్తి డ్రాయర్లు వేసుకునే టైంలోనే మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి నిరక్షరాస్యతను గమనించి చదువు ఉంటేనే అభివృద్ధి ఉంటుందనే ఉద్దేశంతో ఆయన గొప్పగా ఆలోచన చేసి 24 హై స్కూల్స్గా అప్గ్రేడ్ చేసి ఆ రోజు సొంత ఖర్చులు పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పిల్లలు ఈరోజు యుఎస్ కావచ్చు, లండన్ కావచ్చు, ఇంకా వేరే దేశాలకు పోవడం జరిగిందంటే ఇక్కడ ఉన్నటువంటి పేద కుటుంబాలు రాజమోహన్ రెడ్డి గారి పుణ్యమేను. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంటు మొత్తం కూడా దాదాపు 90% మేకపాటి కుటుంబమే చేసింది. చిల్లర రాజకీయాలు మానుకొని మర్యాదగా పద్ధతిగా నువ్వు ఎవరో ఇచ్చే క్వార్టర్ కోసము అబ్దుల్ అజీజ్ దగ్గర ఈ రోజు కూడా నువ్వు క్వార్టర్ మందు అడుక్కొని తాగుతున్నటువంటి చరిత్ర నీది. నువ్వు మేకపాటి కుటుంబాన్ని విమర్శించేటువంటి స్థాయి నీది కాదు. దమ్ము ధైర్యం ఉంటే మాతో మాట్లాడు. ఆయన అవసరం లేదు, రాజగోపాల్ రెడ్డి గారు అవసరం లేదు, మేకపాటి కుటుంబం అవసరం లేదు. నీకు దమ్ముంటే నువ్వు చెప్పు, నేను వస్తా. నీ విఆర్ సెంటర్కి రమ్మంటే నేను వస్తా, నువ్వు రా, మన ఇద్దరం చూసుకుందాం. లేదంటే ఉదయం రా, మన ఇద్దరం చూసుకుందాం. అంతేగాని చౌకబారు మాటలు మాట్లాడినావంటే నీ నాలికి కోస్తా. అది కాకుండా నువ్వు రాజ్యాంగ వ్యవస్థలైనటువంటి పోలీస్ శాఖను విమర్శిస్తున్నావు. అది కాకుండా ఎలక్షన్ కమిషన్ విమర్శిస్తున్నావు. ఈరోజు నువ్వు మీ పార్టీ ఏదైతే ఉందో మీ పార్టీ సెంట్రల్ బీజేపీతో పొత్తులో ఉంది. నువ్వు ఇంకేంటి మళ్ళీ సిఐఎస్ఎఫ్ బలగాలు కావాలంటే నాకు బలగాలు వచ్చి నాకు ఇంటి చుట్టూ కాపలా ఉండాలా నీకు? నీ స్థాయి అంతా నువ్వు ఎక్కడో కూర్చొని మందు దాగి నీవు ఎవరి మీదంటే విమర్శలు చేస్తున్నావేమో వాళ్ళందరూ వదిలిపెట్టారేమో. ఉదయగిరి ప్రజలు, ఆత్మకూరు ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గరకు వచ్చింది. ఇది పద్ధతి కాదు. దమ్ము ధైర్యం ఉంటే ముందు మాతో ఆయన అభిమానులు మేము, మాతో తెలుసు. నువ్వు రా, మమ్మల్ని దగులు ఏదన్నా ఉంటే, తర్వాత వాళ్ళను మాట్లాడు. అంతేగాని ఇటువంటి చౌకబారు మాటలు మాట్లాడితే ఆనం వెంకటరమణారెడ్డి నిన్ను గుడ్డలు ఊడదీసేయి, తరిమేరో కొడతాం, అక్కడికే వచ్చి కొడతాం ఖచ్చితంగా నిన్ను. కాబట్టి దయచేసి అందరూ గమనించాలి, ఇది ఇతను మాట్లాడిన మాటలు సరైన పద్ధతి కాదు. కాబట్టి నువ్వు ఏదైనా ఉంటే ఒక వ్యవస్థ ఉంది. రాజగోపాల్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడారు, ప్రజలను బెదిరించారనే మాట ఎక్కడైనా చూపించో. అంతేగాని నీకు ఆయన మాట్లాడిన మాట ఫారెన్సిక్ ల్యాబ్ ఒకటి ఉంది, సిస్టమ్ అనేది ఉంటుంది, ఒక విచారణ అనేది ఉంటుంది, ఎలక్షన్ కమిషను. అంతేగాని నువ్వు వ్యక్తిగత దూషణలకు విమర్శలకు పోతే నీ తాట తీస్తాం. నమస్కారం.